10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9:30కే ఎగ్జామ్ ఉండటంతో విద్యార్థులు ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఎగ్జామ్ జరిగింది. గంట ముందు నుంచే విద్యార్థులను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారు. మొత్తం 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల కోసం 2556 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పదవ తరగతి పరీక్షలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే సెంటర్ లోపలికి అనుమతించారు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలో కేవలం 4 సెంటర్లలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు 10th ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 11,000కు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లాలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాశారు. Now I am feeling very confident to write the examinations, but I am very nervous to write the exam for the first time. It is always common for every 10th student, but I am feeling very happy to study in this perfect school, and my teachers guided me very well. I am always thankful to it. కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోనూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 30,000కు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులు ఎగ్జామ్స్ ను పర్యవేక్షించారు. ఎగ్జామ్ సెంటర్ కు విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతించారు అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ 10th ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 25,000కు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు మొదటి రోజు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లోనూ మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మరోవైపు ఎగ్జామ్స్ కోసం ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది.